ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ CWM రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ముందుగా మీకు కంగ్రాట్స్. ఎందుకంటే NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్గా ప్రమోట్ అయ్యారని విన్నాను. అవును. సో ఇక నుంచి మీ యొక్క కొత్త రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? యాజ్ ఎ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్గా ఇక్కడ నుంచి మీరు పబ్లిక్కి ఎలా ఉపయోగపడతారు? పబ్లిక్ మిమ్మల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? అసలు బేసిక్గా ఇప్పటి వరకు మీరు మార్కెట్ అనలిస్ట్గా పిలిచారు. ఎస్, ఇప్పుడు ఒక సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్గా పిలుచుకోవటం అంటే నాకు కూడా చాలా సంతోషం. సో బేసిక్గా అది కూడా క్రిజిల్ అండ్ NISM కలిసి డెవలప్ చేసినటువంటి కరికులంలో నేను అది పాస్ అవటం అనేది చాలా మంచి విషయం. సో బేసిక్గా ఇక్కడ క్రిజిల్ అండ్ NISMకి సంబంధించి కొంతవరకు అవగాహన ఫస్ట్ తెలిసి ఉండాలి. క్రిజిల్ అనేది ఒక చిన్న కంపెనీ కాదు. సో బేసిక్గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ని కండక్ట్ చేసేటువంటి కంపెనీ. బాండ్స్కి, గవర్నమెంట్ బాండ్స్కి, కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాండ్స్కి, గవర్నమెంట్స్కి రేటింగ్ ఇచ్చేటువంటి ఒక ఏజెన్సీ. వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కంపెనీస్కి కూడా రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది క్రిజిల్. అండ్ క్రిజిల్ అనేది బేసిక్గా S&P గ్రూప్కి సంబంధించినటువంటి సబ్సిడరీ కంపెనీ. S&P అందరికి ఐడియా ఉండే ఉంటుంది. యూఎస్లో S&P 500 అందరికి ఐడియా ఉంటుంది. సో ఆ గ్రూప్కి సంబంధించిన కంపెనీ. అండ్ మన BSEకి సంబంధించి కూడా ముందు S&P స్మాల్ క్యాప్, S&P BSE స్మాల్ క్యాప్, S&P BSE. సో బేసిక్గా S&P గ్రూప్ తోటే మన ఇండియాలో కూడా BSE అనేది నడుస్తూ ఉంది. సో బేసిక్గా దాని యొక్క సబ్సిడరీయే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ క్రిజిల్ అనేది. సో ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ మాకు ఈ పర్టికులర్ కోర్స్ని డెవలప్ చేసి త్రూ NISM. NISM ఈస్ ఎ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ సెబీ. సో బేసిక్గా మన ఇండియాలో ఫైనాన్షియల్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేసేది సెబీ. సో బేసిక్గా ఆ సెబీకి సంబంధించి మనం చాలా మాటలు వినే ఉంటాం. ఏది రీసెర్చ్ అనలిస్ట్ అని, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని. సో బేసిక్గా ఈ ట్యాగ్లను ఏది రావాలన్నా NISM ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే సెబీ ఆ యొక్క బిరుదుని ఇస్తుందన్నమాట. సో బేసిక్గా క్రిజిల్ డెవలప్ చేసినటువంటి కరికులం తోటి NISM ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేసి బేసిక్గా సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. మాకు 3 సంవత్సరాల పాటు లైసెన్స్ ఇస్తుంది. ప్రతి సంవత్సరం అంటే ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి దానికి సంబంధించి అప్డేటెడ్ మార్కెట్ అప్డేట్స్ కొత్తగా ఏమున్నాయి, మార్కెట్ ట్రెండ్స్ కొత్తగా ఏమున్నాయి అనే విషయాలని కొంత మాకు రెగ్యులర్గా ఫీడ్ ఇస్తూ మమ్మల్ని రెన్యువల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో బేసిక్ ఇక్కడే అర్థం చేసుకోవాలి. సో ఒక 2 పెద్ద ఇన్స్టిట్యూట్స్ కలిసి మార్కెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్, సో మ్యాక్రో లెవెల్ ఎకానమీ ఎలా పనిచేస్తుంది, మైక్రో లెవెల్ ఎకానమీ ఎలా వర్క్ చేస్తుంది, సో RBI ఎలా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది, గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఎలా పనిచేస్తూ ఉంటాయి, సో వాటికి అనుకూలంగా ఇన్ఫ్లేషన్స్ అనేవి ఎలా మారుతూ ఉంటాయి, సో వాటికి అనుకూలంగా పెట్టుబడిదారులు వాళ్ళ పెట్టుబడులు ఎలా పెట్టాలి, వాళ్ళ వెల్త్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఎలా డైవర్సిఫై చేస్తూ ఉండాలి, సో వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్స్ అనుకూలంగా మేము ఎటువంటి ప్లాన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఒక వ్యక్తికి సంబంధించి వెల్త్ మేనేజ్ చేయడానికి కావాల్సిన పూర్తి నాలెడ్జ్. అండ్ అదొక్కటే కాకుండా రెగ్యులర్గా క్రిజిల్ అనేది వాళ్ళ యొక్క రిపోర్ట్స్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి సంబంధం అయి ఉండొచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేదా బాండ్ మార్కెట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. వీటన్నిటికీ సంబంధించి రిస్క్ అనాలిసిస్ చేసి వాటికి రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. మనం వింటూ ఉంటాం AAA రేటింగ్ నుంచి డౌన్ గ్రేడ్ చేసి AA రేటింగ్కి ఇచ్చారు. సో దానివల్ల మనకి బాండ్ రేట్స్ పడ్డాయి, దానివల్ల మన స్టాక్ మార్కెట్ ఈరోజు కరెక్షన్ ర్యాంకింగ్ ఉంటుంది. ఆ ర్యాంకింగ్ అంతా చేసేది కూడా మనకి క్రిజిల్ అనమాట బేసిక్గా. సో మాకు రెగ్యులర్గా ఫీడ్ అంతా కూడా ఇస్తూ ఉంటుంది. సో బేసిక్గా వీటన్నిటిని చదువుకుంటూ సో అప్కమింగ్ ట్రెండ్, సో బేసిక్గా ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదగాలి అని అంటే బేసిక్గా మనకు మార్కెట్లో ఎవాల్వ్ అవుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీస్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి, వాటిని అర్థం చేసుకుంటూ నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో, అప్కమింగ్ ఇయర్స్లో ఏ టూల్స్ని మనం కనుక పిక్ చేసి ఇన్వెస్ట్ చేస్తే అవి బాగా గ్రో అవుతాయి. అండ్ అదొకటే కాకుండా ఒక క్లయింట్కి ఉన్నటువంటి, ఇప్పుడు మీరు ఇండివిజువల్గా ఉన్నారు, మీ రిస్క్ ప్రొఫైలింగ్ని మేము అర్థం చేసుకొని ఆ రిస్క్ ప్రొఫైలింగ్కి అనుకూలంగా మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసి పెట్టడం. సో బేసిక్గా నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా కూడా చాలామంది క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటారు. సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేయటము అని అంటే 100% తీసుకువెళ్ళిపోయి ఏ స్మాల్ క్యాప్లో పెట్టేయటము, లేదా ఒక మిడ్ క్యాప్లోనే పెట్టేయటము, లేకపోతే కంప్లీట్ ఒక ఈక్విటీలోనే పెట్టేయటము. సో బేసిక్గా ఒక డైవర్సిఫికేషన్ లేకుండా వాళ్ళ రిస్క్ ఎక్స్పోజర్ని పెంచుతున్నారు. మార్కెట్ అనేది ఎప్పుడు బుల్లే కాదు, బేర్ కూడా ఉంటుంది, మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటుంది, స్టాగ్నెంటేషన్ ఉంటుంది. అటువంటి సమయాల్లో వాళ్ళకి ఏమైనా అవసరం వస్తే వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తీస్తారు? పెట్టుబడిలో నుంచి. నష్టాల్లో ఉంటారు కదా. సో ఈ రిస్క్ నుంచి తప్పించడానికి వాళ్ళకున్నటువంటి ఆర్థిక అవసరాలు,
వాళ్ళకి టైం ఫ్రేమ్ ప్రకారం డివైడ్ చేసుకుంటాం. సో బేసిక్ ఒక ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ తోటి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తాం. వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్లో ఏ ఆర్థిక అవసరాలు ఉన్నాయి, పలానా ఏజ్కి పిల్లల ఎడ్యుకేషన్ వస్తుంది, పలానా ఏజ్కి వాళ్ళకి పిల్లల మ్యారేజ్ వస్తుంది, పలానా ఏజ్కి వాళ్ళకి రిటైర్మెంట్ వస్తుంది, ఇన్ బిట్వీన్ వాళ్ళకి రెగ్యులర్గా ఇంకా అదర్ టార్గెట్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటికి అనుకూలంగా సో బేసిక్గా వాళ్ళు విత్డ్రా చేసే టైంకి వాళ్ళకి ప్రెషర్ బిల్డ్ అవ్వకుండా, అంటే అమ్మటానికి లేని సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా, నష్టాల్లో లేకుండా, సో ఆ టైంకి వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉండేలాగా చూసుకుంటూ సో బేసిక్గా ఎసెట్ అలొకేషన్ అనేది ఫస్ట్ ప్లాన్ చేస్తాం. గోల్డ్లో ఎంత పెట్టాలి, సిల్వర్లో ఎంత పెట్టాలి, అండ్ బాండ్స్లో ఎంత పెట్టాలి, ఈక్విటీలో ఎంత పెట్టాలి, రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టాలి, అండ్ ఎఫ్డీస్లో ఎంత పెట్టాలి, ఇట్లా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, జస్ట్ ఏదో ఒకటి కాదు, ఇప్పుడు అన్నిటిని ట్రాక్ చేస్తూ ఉంటాం. సో బేసిక్గా వాటన్నిటిని వాళ్ళకి గోల్స్ తోటి లింక్ చేసి సో బేసిక్గా వాళ్ళకు ఉన్నటువంటి క్రైటీరియా, ఏజ్ క్రైటీరియాని బేస్ చేసుకొని సో ఏ దానికి ఏ పర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్ సూట్ అవుతుందో చూసుకొని వాటిని లింక్ చేసి పెట్టుకుంటాం. సో బేసిక్గా ఎంత సిఏజీఆర్తో గ్రో అయితే వాళ్ళ టార్గెట్ని రిస్క్ లేకుండా అచీవ్ అవుతారో చూసుకుంటాం. సో వాళ్ళని రెగ్యులర్గా ట్రాక్ చేసుకుంటూ అవన్నీ అందులో దానికి లింక్ అయినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆ సిఏజీఆర్ ప్రకారం గ్రో అవుతున్నాయా లేదా చెక్ చేయడమే కాకుండా నెక్స్ట్ ఫ్యూచర్లో వాటికి ఏమన్నా రిస్క్ ఉందా, ఏదైనా మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయా. సో మాకు అది డేటా అంతా క్రిజిల్ నుంచి వస్తూ ఉంటుంది. క్రిజిల్ రిపోర్ట్స్ చదువుకుంటూ ఉంటే సో బేసిక్గా మాకు ఇన్పుట్ వస్తుంది ఆర్థిక వ్యవస్థ ఎలా మారబోతుంది అని. వాటికి అనుకూలంగా ఆ ఇన్స్ట్రుమెంట్స్ని అవసరమైతే రీబ్యాలెన్సింగ్, సో పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాం. ఎక్కడైనా ఓవర్ ఎక్స్పోజర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఉంటే కొంతవరకు గోల్డ్కి, ఎఫ్డీకో, మ్యూచువల్ ఫండ్కి షిఫ్ట్ చేయటం, లేదా ఓవర్ ఎక్స్పోజర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఉంటే వాటిని డైవర్సిఫై చేసి వాళ్ళ రిస్క్ని బ్యాలెన్స్ చేయటము. సో బేసిక్గా ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితుల్ని స్టేబుల్గా, ఒడుదుడుకులు ఉంటుంటాయి చూసారా, ఆ ఒడుదుడుకులు లేకుండా వాటిని స్టేబుల్గా మెయింటైన్ చేసేందుకే ఈ వెల్త్ మేనేజర్ పనిచేస్తూ ఉంటారు. సో మార్కెట్లో మనం ఫైనాన్షియల్ ప్లానర్ అనే వర్డ్ వినే ఉంటాం. సో బేసిక్గా చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంది వీళ్ళిద్దరికి మధ్యలో తేడా ఏంటి అని. సో ఫైనాన్షియల్ ప్లానర్కి వచ్చేసరికి ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటుంది. సో ఫస్ట్ ఒక వ్యక్తికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని, ఇన్కమ్ని దృష్టిలో పెట్టుకొని, గోల్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్, రోడ్ మ్యాప్ని క్రియేట్ చేయటం, ట్యాక్స్ ప్లానింగ్ చేయటం, రిటైర్మెంట్ ప్లానింగ్ చేయటం, ఇవన్నీతో పాటు మేము అడిషనల్గా ఏం చేస్తాము అని అంటే వాళ్ళ వెల్త్ని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉంటాం. సో వాటిని ట్రాక్ చేసేందుకు మా దగ్గర స్పెసిఫైడ్ టూల్స్ ఉంటాయి. సో వాటిని రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఎంత కీన్గా ట్రాక్ చేస్తాము అని అంటే వాళ్ళకి రకరకాల మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, కొంతమంది స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు కదా, ఎంత కీన్గా అని అంటే మా దగ్గర జనరేట్ అయ్యే రిపోర్ట్స్ ఎంత షార్ప్గా ఉంటాయనంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గర 10 ఉండనియండి, ఆ 10 మ్యూచువల్ ఫండ్స్లో పొరపాటున ఏదైనా ఒక్క స్టాక్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉందా కూడా డేటా క్లీన్గా బయటికి తీస్తాం. సో ఒక్క స్టాక్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ పోర్ట్ఫోలియో, స్టాక్ పడిపోయింది అనుకోండి, వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం ఎఫెక్ట్ అవుద్ది. సో ఆ ఎక్స్పోజర్ కూడా లేకుండా క్లీన్గా ప్రతి పర్సంటేజ్ తోటి ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్లో ఎంతెంత డేటా ఎలాకేషన్ జరిగింది, అలానే వాళ్ళ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్లో ఎంతెంత ఎలాకేషన్ జరిగింది, అండ్ డెప్ట్లో కూడా ఎక్స్పోజర్, బేసిక్ మ్యూచువల్ ఫండ్లో కూడా డెప్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. సో బేసిక్గా మనం దాన్ని చూడం, ఈక్విటీలో పెట్టాం కదా అని మైండ్లో అనుకుంటాం. సో ఓవరాల్ పోర్ట్ఫోలియో చెక్ చేసుకునేటప్పుడు డెప్ట్ ఎక్స్పోజర్ ఇంక్లూడింగ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో ఎంత ఉంది అనే ఒక స్మాల్ డేటాని కూడా కన్సిడర్ చేస్తాం. అంత చిన్న మైన్యూట్ డేటాని కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళ పోర్ట్ఫోలియోని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో బేసిక్గా వీటి వల్ల ఏం జరుగుతోంది, సహజంగా ప్రతి మనిషి ఆర్థికంగా పరిస్థితులు అంటే ఇబ్బందులు ఎదుర్కోవడం గల కారణం ఏంటి, అన్ని మైండ్లో అనుకుంటాం, మంచి ప్రాపర్టీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సమస్యలు వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పండి సమస్యలు? బేసిక్గా రోడ్ మ్యాప్ లేకపోవటం వల్ల, వాటిని ప్రాపర్గా ట్రాక్ చేయలేకపోవటం వల్ల అనుకుంటాం నాకు అన్నీ తెలుసు, నాకు రియల్ ఎస్టేట్ అద్భుతంగా తెలుసు, నేను బాగా ట్రాక్ చేయగలుగుతాను అనుకోవటానికి సైన్స్, బిహైండ్ ద సైన్స్తో వర్క్ చేయడానికి తేడా ఉంది. బేసిక్ ఇక్కడ మేము అనుకోవటాలు ఏమి ఉండవు, వీ విల్ హ్యావ్ ఎ లాజిక్ టు బ్రేక్. అది ఎందుకు పర్ఫామ్ చేయాలి, అది ఎందుకు పర్ఫామ్ చేయబోతుంది, అది ఎందుకు పర్ఫామ్ చేయదు. సో వీ విల్ హ్యావ్ ఏ సైంటిఫిక్ ఎనాలిసిస్. ఈ సైంటిఫిక్ ఎనాలిసిస్ తోటి మేము ఇందులోకి వస్తాం. సో సింపుల్ క్వశ్చన్ చెప్తా, ఆర్థికవేత్త అని ఒక పేరు ఎందుకు వస్తుంది? ఆర్బీఐ గవర్నర్గా ఒక ఆర్థికవేత్తను ఎందుకు పెడతారు? ఇంజనీర్ని పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టరు చెప్పండి? నాకు తెలుసు కదా, నాకు తెలుసు అనుకోవటానికి దాని యాక్చువల్గా ఒక ప్రొఫెషనల్ హ్యాండిల్ చేసేదానికి మధ్యలో ఉండే వ్యత్యాసం అదే. బేసిక్ ఇంత ఫైనాన్స్ వెనకాల చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. అదే యుఎస్ మార్కెట్స్, వెస్టర్న్ కంట్రీస్ అనుకోండి సార్, యాక్చువల్గా వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా వెల్త్ మేనేజర్కి ఇచ్చేసి లేదా ఫైనాన్షియల్ ప్లానర్కి ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. మీరు గమనిస్తే యావరేజ్ వెల్త్ విషయంలో కూడా కంపేర్ చేస్తే వెస్టర్న్ కంట్రీస్ ఎక్కువ డామినేట్ చేస్తాయి.
మన దగ్గర సేవింగ్స్ రేషియో ఎక్కువ, వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే సేవింగ్స్ రేషియో ఎక్కువ, కానీ వెల్త్ విషయంలోకి వస్తే వెస్టర్న్ కంట్రీస్ది ఎక్కువ. ఎందుకు అని అంటే అక్కడ ప్రొఫెషనల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. సో వాళ్ళు కన్సిస్టెంట్గా గ్రో చేయడం అని అంటే ఒకేసారి 40% తీసుకురావడం, 50%, నో, దట్ ఈస్ నాట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అని అంటే లాంగ్ టర్మ్లో 10 కానీ 20 కానీ 30 కానీ కన్సిస్టెంట్గా 15% CAGR 20% CAGR తోటో, అదే SIP అయితే కనుక XIRతో కంపేర్ చేసుకుంటున్నాం, కన్సిస్టెంట్గా కిందకి పైకి ఎక్కువగా ఊగిసలాట లేకుండా వాలటాలిటీ వాళ్ళ పోర్ట్ఫోలియోలో తగ్గించేలాగా చూస్తాం. దీన్ని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాం. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే స్టాక్స్ కాదు సార్, మీ స్టాక్ పోర్ట్ఫోలియోస్, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్, ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియోస్, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియోస్, టర్మ్ ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియోస్, రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోస్, ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, వీటన్నిటిని కలిపి ఒక పోర్ట్ఫోలియో కింద పెట్టి వాటిని కన్సిస్టెంట్గా మానిటర్ చేస్తూ ఉంటాం. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన సర్వీస్ని అందజేస్తూ ఉంటాం. ఇది ఒకటే కాదు, ఎస్టేట్ ప్లానింగ్. సో వీళ్ళకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, ఎవరికి ఏ ఎస్టేట్ వెళ్ళాలి అనేది కూడా మేము ముందుగానే ప్రీ రికార్డెడ్గా డేటా అంతా రికార్డ్ చేసి విల్ క్రియేషన్ కూడా చేసి పెట్టేస్తాం. సో బేసిక్గా ఈ జర్నీ ఎలా అనంటే, మీకు ఇప్పుడు 20 సంవత్సరాలు అనుకోండి, నేను పోయేదాకా మీరు పోయేదాకా మన ఇద్దరం చేతి పట్టుకొని నడుస్తూనే ఉంటాం. ఒక్క రోజుతో పోయేది కాదు. విల్ వాక్ టుగెదర్, విల్ ఇన్వెస్ట్ టుగెదర్, విల్ లివ్ టుగెదర్. మీరు నాలో భాగం, నేను మీలో భాగం. సో అయితే రేవంత్, నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది, ఈ చార్టెడ్ వెల్త్ మేనేజర్కి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఈ రెండు ఒకటే లేదంటే వేరు వేరు అంటారా? యా, పర్ఫెక్ట్ క్వశ్చన్. సో బేసిక్గా ఈ రెండు డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, కోర్సెస్ ఆల్మోస్ట్ అంతా సేమే. సో చార్టెడ్ వెల్త్ మేనేజర్ అని అంటే బేసిక్ ఒక అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఇష్యూ చేసేటువంటి సర్టిఫికేట్. అదే మనకి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అని అంటేనేమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఇష్యూ చేసేటువంటి సర్టిఫికేట్. వెల్త్ మేనేజర్ సర్టిఫికేషన్ అని కూడా ఇంకోటి ఉంటుంది, పేర్లు వేరు, కానీ ఇక్కడ ఫైనల్గా వచ్చేటువంటి కంటెంట్ ఒకటే. సో బేసిక్గా డిఫరెన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇంజనీరింగో లేదా ఏదో డిగ్రీ చేశారు, మీరు ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికేట్ వస్తుందా, మీ కాలేజ్ సర్టిఫికేట్ వస్తుందా? యూనివర్సిటీ అండర్లో ఏది ఉంటే అది వస్తుంది, రైట్? అక్రిడేషన్, మీ కాలేజ్ అక్రిడేటెడ్ టు ద యూనివర్సిటీ. సో బేసిక్గా మీరు అమెరికన్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇంకా ఏ దేశం ఇన్స్టిట్యూట్ అయినా కానివ్వండి, ఆ ఇన్స్టిట్యూట్స్ వచ్చి NISM దగ్గర అక్రిడేషన్ తీసుకుంటేనే అది చెల్లుబాటు. అట్లా చార్టెడ్ వెల్త్ మేనేజర్కి కూడా ఇండియా NISM మనకి అక్రిడేషన్ ఇచ్చింది. సో యూ హ్యావ్ టు పాస్, ఐదర్ అక్రిడేషన్ ఇన్స్టిట్యూట్లోనే పాస్ అయి ఉండాలి, లేదా డైరెక్ట్గా యూనివర్సిటీలో అయినా పాస్ అయి ఉండాలి. అంటే మీరు ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన అదే సర్టిఫికేట్, అక్కడ చదివిన అదే సర్టిఫికేట్ వస్తూ ఉంటుంది. సో బేసిక్గా మనం చేసింది ఏంటి అంటే డైరెక్ట్గా యూనివర్సిటీలో పాస్ అయ్యాం. డిఫరెన్స్ అది, అంతే. సో పేర్లు వేరు. బేసిక్గా CWM చార్టెడ్ వెల్త్ మేనేజర్కి వాళ్ళు రైట్స్ తీసేసుకున్నారు. సో ఆ పేరుని మళ్ళీ వేరే వాళ్ళు వాడకూడదు. సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అనే దానికి రైట్స్ తీసుకోవడానికి ఉండదు, సర్టిఫికేట్ అన్న దానికి వాడటానికి ఉండదు, రైట్స్ తీసుకోవడానికి ఉండదు. సో బేసిక్గా అందుకే NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అని అంటారు, NCCWM అని అంటారు అనమాట. సో బేసిక్గా ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ కూడా అండర్ సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ యాక్ట్ 2013 కింద వీళ్ళందరూ కూడా రిజిస్టర్ అయి ఉంటారు. ఫైనాన్షియల్ ప్లానర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, వెల్త్ మేనేజర్స్, వీళ్ళందరూ కూడా సెబీ రెగ్యులేషన్ లోనే ఉంటారు. సో మాకు బాస్ ఎవరు అని అంటే సెబీ, ఎండ్ ఆఫ్ ద డే సెబీ. యా, సో రెగ్యులర్ గా వాళ్ళు మానిటర్ చేయాల్సిందే. ఒక్కొక్కరికి ఒక డ్యూటీ ఉంది. రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ చేసే పని మేము చేయకూడదు, RIL వాళ్ళ పని వేరు, మా పని వేరు. సో బేసిక్ గా మీరు ఇందులో పెట్టుబడి పెట్టండి, అందులో పెట్టండి అని మేము డైరెక్ట్ గా చెప్పకూడదు. మీకు ఉన్నటువంటి కండిషన్ ని బేస్ చేసుకొని మేము ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వేలో మిమ్మల్ని తీసుకెళ్ళడం తప్పించి మేము స్టాక్స్ పోర్ట్ఫోలియో కూడా హ్యాండిల్ చేయకూడదు. అంటే వీ కాంట్ ఇన్వెస్ట్, వీ కాంట్ సజెస్ట్ ఇందులో పెట్టండి అందులో పెట్టండి. బట్ ఆల్ టుగెదర్ మీకు ఆ CAGR వస్తుందా లేదా చూడటం వరకే మా పని. యా, ఆ CAGR జనరేట్ అవుతుందా, వీఆర్ వెల్ అండ్ గుడ్. అవ్వట్లేదా, విల్ టాక్ టు యూ, ఇంతవరకు. సో బేసిక్గా దేర్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎవ్రీ సింగిల్ ప్రొఫెషనల్. బయట అందరూ వాడుతూ ఉంటారు, నేను అడ్వైజర్ని, ప్లానర్ని, అది అందరికీ వర్తించదండి. బేసిక్గా మీరు అక్రిడేషన్ ఉన్న ఇన్స్టిట్యూట్లో చేస్తేనే మీకు అది వర్తిస్తుంది, లేదా NISM లోనే చేసి ఉండాలి. మనం యూనివర్సిటీ స్టూడెంట్స్, అంతే తేడా. సింపుల్, అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే అది. సో అయితే మొత్తానికి ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలన్నా, వెల్త్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నా కూడా, సో అంటే మీ నుంచి ఎటువంటి సహాయం లేదంటే ఎటువంటి సర్వీసెస్ని తీసుకోవచ్చు అంటారు పబ్లిక్? సార్ బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి యాక్చువల్గా సార్ వెల్త్ మేనేజర్స్ ఎక్కువగా HNS అండ్ అల్ట్రా HNS బేసిక్గా వీళ్ళని ఎక్కువగా క్యాటర్ చేస్తూ ఉంటారు. అంటే ఒక మంచి వెల్త్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి క్యాటర్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఐ హ్యావ్ ఏ థీమ్.
నా మైండ్లో ఎప్పుడు కూడా ఆల్రెడీ వాళ్ళందరూ సంపాదించేసి ఉన్నారు. సో బేసిక్గా నా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ దగ్గర కంటే కూడా ఎక్కువ. ఎస్, ఐ డూ క్యాటర్ విత్ దెమ్, బట్ యాక్చువల్గా నా రెస్పాన్సిబిలిటీ ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళకి నా సర్వీస్ ఇస్తే ఆర్థికంగా వాళ్ళు ఎదుగుతారు. సార్ వాట్ ఎవర్ ద సర్టిఫికేట్ వీ హ్యావ్ గాట్, అదేదో మనకు ప్రైడ్ని పెంచేది కాదు, అదొక రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఒక మనిషి యొక్క ఆర్థిక పరిస్థితులను పెంచుకుంటూ వెళ్ళటము అనేది ఒక చాలా పెద్ద బాధ్యత. డాక్టర్కి హెల్త్ కోసం ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తాం? మిమ్మల్ని కాపాడుతున్నారు, వెల్త్ మిమ్మల్ని కాపాడుతుంది. వెల్త్ లేకపోతే మీ హెల్త్ కూడా ఉండదు. సో అట్లాంటి వెల్త్ని నేను పెంచుకుంటూ దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. సో బేసిక్ ఇట్ ఇస్ అ వెరీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో మిడిల్ క్లాస్ దగ్గర నుంచి నా సర్వీసెస్ క్యాటర్ చేయాలి. సో వాళ్ళు బిగినింగ్ నుంచి డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఒక టైంకి డెఫినెట్గా హెచ్ఎన్ఎస్గా మారుతారు అనేది నా నమ్మకం. వాళ్ళకి కావాల్సిన గైడెన్స్. సో నా ప్రియారిటీ ఎక్కువ వాళ్ళకి ఇవ్వాలి అని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. యాజ్ ఏ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్గా అంటే మీరు పబ్లిక్ ఎటువంటి సర్వీసెస్ డిప్లాయ్ చేయొచ్చు, ఏంటంటే పబ్లిక్ కూడా అంటే వాళ్ళ వైపు నుంచి ఎటువంటి సర్వీసెస్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.